బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహ కార్యదర్శి రాజారాం తెలిపారు. బంగ్లాదేశ్లో దీపుదాస్పై ఓ వర్గం జరిపిన దాడి హేయమైన చర్య అని తెలిపారు. భారతదేశంలోని హిందువులంతా ఇప్పటికైనా ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువైన దీపుదాసను అత్యంత దారుణంగా హత్య చేసి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అత్యంత దారుణమన్నారు. భారతదేశంలోని హిందువులను విచ్ఛిన్నం చేయడానికి మతోన్మాదులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ క్షేత్రాల నాయకులు వెంకట్, సంతోష్, రాజారెడ్డి, మురళి పలువురు పాల్గొన్నారు. అఖిల భారతీయ విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క బంగ్లాదేశ్ దాడిని ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమాలు చేపట్టాము. ఏదైతే దీపుదాస్ మీద దాడి జరిగిందో, హత్య జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మొన్నటికి కాశ్మీరు, ఇప్పుడు జరిగేది బంగ్లాదేశ్. ఇలా పోతూ ఉంటే ప్రతి ఒక్క చోట హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా దీపుదాసు మరణము మానవత్వానికి సిగ్గుచేటు. మానవత్వం అది ఏదైతే ఉందో దానికి సిగ్గుచోటు. అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు చనిపోయిన శవాన్ని కూడా బట్టలిప్పి ఒక ఉరేసి దహనం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. హిందువులారా మేల్కొనాలే, మనము ఏకం కావాలి. ఇప్పటికైనా మేల్కోకపోతే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిన దాడి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగచ్చు. కాకపోతే ఒకటే విషయం తెలియజేస్తున్నా, బంగ్లాదేశ్లో ఎక్కడైతే జరిగిన దాన్ని ఏ విధంగా అయితే ఒక వర్గం ఏమైందంటే భారతదేశం వరకు వీడియోలు తీసి పంపించి హిందువులైనటువంటి అందరినీ కూడా భయోందోళనకు గురి చేస్తే వీళ్ళందరూ కూడా భయపడి ఏకం కాకుండా ఈ యొక్క సంఘటితాన్ని విడగొట్టే ప్రయత్నంలో ఒక వర్గం చేపడతా ఉంది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తాను. భారత్ మాతాకి జై.